మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఆయన నామమునకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి గడిచిన వారంలో మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. మరొకసారి వాక్యానికి మనం అందరం వద్దాం. దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. గడిచిన వారంలో కీడు చేయకండి అని చెప్పి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఆ మాటలు ఒక 5 మాటలు నేర్చుకున్నాం. 5 మాటలు. ఈరోజు మరొక 7 మాటలు ఉన్నాయి, నేర్చుకుని ముగించుకోవడానికి ఇష్టపడదాం. చేరి వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని విరుచున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యం సెలవిస్తున్న మంచి మాటలు ఈరోజు మరొకసారి గడిచిన వారంలో ఏమి నేర్చుకున్నాం ఒకసారి మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. కీడు చేయకండి అనే అంశం మీద మనం ఒక 5 మాటలు నేర్చుకున్నాం. 1వ మాట, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. 1వ మాటగా మనం నేర్చుకున్నాం. 2వ మాటగా, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అని 2వ మాట మనం నేర్చుకున్నాం. 3వ మాట చూసినట్లయితే, కీడు చేయుట మానుడి అని మనం 3వ మాట నేర్చుకున్నాం. 4వ మాట చూసినట్లయితే, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదాలు అని మనం చూసుకున్నాం. 5వ మాట చూసినట్లయితే, కీడు పాపులను తరుమును అని నేర్చుకున్నాం. ఈ 5 మాటలు మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. మరి ఈ వారంలో మరికొన్ని మాటలు మన ముందున్నాయి. ఈ మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం 6వ మాట చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూసినట్లయితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నుండి ఈ రీతిగా మనతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. చూడండి, దేవుని వాక్యం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. కీడు చేయుగోరు వానికి కీడే మూడును. 11వ అధ్యాయం 27వ వచనం. అంటే వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీడు చేసిన వారు ఖచ్చితంగా మరలా వారి జీవితం మీదకి కీడే సంభవిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కీడు చేయువారు మరలా వారు కూడా కీడులో ఖచ్చితంగా పడతారని, వారి ఇంటికి తిరిగి కీడు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ రోజున కీడులో ఉన్న వారందరూ కూడా తప్పించబడాలి. తప్పించుకోవాలి అంటే ప్రభువు వారిని తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను కీడు చేశాను, నేను కీడులో ఉన్నానని నువ్వు ఖచ్చితంగా గుర్తించితే లేక గమనిస్తే కీడులో నుంచి బయటికి దేవుడు తప్పిస్తాడు. చూడండి, కీడులో ఉండిపోయి అదే భయంకరమైన దుష్టత్వంలో ఉండిపోయి అలాగే బ్రతుకుతున్న వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి కీడు నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రభువు దగ్గరికి నువ్వు రావాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా వినగలగాలి. వినినప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని కలుగజేస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగునని సెలవిస్తుంది. చూడండి, మనం చూసినట్లయితే కీడు చేయగోరు వానికి కీడే మూడును అంటే ఏంటి? ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది. ఏంటి? కీడు చేయాలని నువ్వు ఆలోచన చేసినా, కీడు చేయాలని తలపెట్టినా, కీడు కోసం నువ్వు పరుగులెత్తినా ఆ కీడు తిరిగి నీ మీదకు వస్తుందని వాక్యం సెలవిస్తుంది. అందుచేత వాక్యం చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా వినాలి, ఆ వాక్యానికి లోబడాలి. ఒకవేళ నువ్వు ఎంతవరకు ఎవరికైనా కీడు చేసేవేమో, ఆ కీడు నిన్ను నిజంగా ఒకవేళ వెంటాడుతుందేమో, లేక నీ మీదకే వచ్చిందో కీడు, ఆ కీడు నుంచి పారిపోవాలి. దూరంగా నువ్వు ఉంటే కీడు నిన్ను ఎంత మాత్రం కూడా ఏమి చేయదు. ఎంత నువ్వు కీడు చేసినా ఆ కీడు నుంచి తప్పించబడాలంటే నీ వలన మాత్రం ఎంత మాత్రం కూడా అవదో, నువ్వు తప్పించబడలేవు. వాక్యం చెప్తుంది, దేవుని దగ్గరికి వస్తేనే
ఆ కీడు నుండి తప్పించబడతావని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూసినట్లయితే, మరి 7వ మాట మనం చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. ఏంటి ఇక్కడ ఈ కీడు చేసే వ్యక్తి ఎవరంటే, ఇతను పనికిమాలిన వాడని బైబిల్ చెప్తుంది. అంటే ఎలాంటి వ్యక్తి అంటే, దురాశలు లేక దురాలోచనలు చేసేవాడు, లేక దుష్ట సాంగత్యం చేసేవాడు, రకరకాల ఆలోచనలు చేసేవాడు. ఎవరెతనంటే కీడును తవ్వుతాడు. ఈ కీడు తవ్వేవాడిని దేవుడు వాక్యంలో నుంచి దేవుని వాక్యం ఇలా రాయబడింది, పనికి మాలిన వాడు కీడునే తవ్వుతాడు తప్ప మంచి వైపు చూడడు, మంచిని ఎంత మాత్రం కూడా పైకి ఎత్తడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే కీడును త్రవ్వేవాడు కీడులో పడును. ఇక్కడ ఏం చెప్తుంది, పనికి మాలిన వాడు ఎప్పుడు చూసినా కీడును తవ్వుతాడు తప్ప మంచిని ఎప్పుడు కూడా పైకి తీయడు, మంచిని వెతకడు. మంచి ఆలోచనలు వాడి బుద్ధిలో కూడా ఉండవు. వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే చెడు ఆలోచనలే. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వాడి నాలుకలో నుంచి ఎప్పుడూ కూడా ఎలాంటి మాటలు వస్తాయంటే భయంకరమైన ఆలోచనలు లేక భయంకరమైన మాటలు. వాడు నోటిలో ఉన్న నాలిక పాప ప్రపంచం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది అగ్ని అని సెలవిస్తుంది. అంటే ఇంకెప్పుడు చూసినా కీడు గురించే మాట్లాడతాడు తప్ప మంచి గురించి ఎప్పుడు మాట్లాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని వాక్యం ఎలా చెప్తుంది, చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎవరు మనకు కీడు తెస్తున్నారంటే మన నాలుకే కీడు తెస్తుంది. అర్థమవుతుందండి? మన నాలుకే మనకు కీడు చేస్తుంది. అంచేత దేవుని వాక్యంలో నుండి మనం చూసాం పాప ప్రపంచం అంట. నాలుక పాప ప్రపంచమై ఉంది. అది అగ్ని లాంటిదట. అది ఎవరి ఇంటిని పాడు చేయాలన్నా చేసేస్తుంది. ఇది ఎలా పాడు చేస్తుంది? మంచి మాట మాట్లాడితే కుటుంబాన్ని కడతాం, చెడ్డ మాట మాట్లాడితే కుటుంబాన్ని విడగొడతాం. ఒక వ్యక్తిని బాధ పెట్టాలన్నా నాలుకే, బలపరచాలన్నా నాలుకే, నిరాశలోనికి నడిపించాలన్నా నాలుకలో నుంచి వచ్చే మాటే. అనగా పనికి మాలిన వాడు ఎప్పుడు చూసినా ఏమి ఎత్తుతాడంటే కీడునే ఎత్తుతాడు తప్ప, కీడునే పైకెత్తుతాడు తప్ప ఎప్పుడు వాడి జీవితంలో మంచి అనేది ఉండదు. మంచి అనేది వాడు ఎంత మాత్రం కూడా పైకి తీయుడు అని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఎప్పుడు చూసినా దురాలోచనలే చేస్తాడు. ఏది కూడా మంచి ఆలోచన అనేది అతని జీవితంలో ఉండదట. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు చూసినా కీడే త్రవ్వుతాడు. అందుచేత అలాంటి కీడు నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు వస్తే ఖచ్చితంగా అలాంటి కీడు నుంచి కూడా నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఆయన దగ్గరను నువ్వు ఖచ్చితంగా విజ్ఞాపన చేసినా, ప్రార్థన చేసినా, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు బ్రతిమలాడుకున్నా నిన్ను కీడులో నుంచి తప్పించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. పనికి మాలిన వాడు కీడునే తవ్వుతాడు. వాడి ఆలోచనలు ఎప్పుడూ కూడా కీడు కొరకే పరుగులెత్తుతాయి. అలాంటి కీడులో నుంచి నువ్వు బయటపడాలని ఈ దినం నీతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. మూడో మాట చూసినట్లయితే ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం మూడవ మాటగా ఈరోజు వాక్యంలో నుండి కీడు చేయకుండానే మాటల్లో నుండి మనం చూసినట్లయితే మూడవ మాటగా మనం చూస్తే ఇలా రాయబడింది. ఏమని అనంటే, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అంటే ఎక్కడికి పరిగెడతాడు ఇతను ఎలాంటి వ్యక్తి అంటే
తిరుగుబాటు చేయు స్వభావం కలిగిన వాడు. ఇంకెప్పుడు చూసినా దేవుని మాట వినడు, లేక తల్లిదండ్రుల మాట వినడు, తన యొక్క సొంత వారి మాటలు వినరు, దైవజనుడి మాట వినడు. ఏం చేస్తాడంటే ఎప్పుడు చూసినా తిరుగుబాటే. వీడి లక్షణం ఎలాంటి లక్షణం అంటే కీడు చేయవలసిన లక్షణాలు వీళ్ళు ఉన్నాయి. అందుచేత వీడు ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేస్తాడు. మంచి విషయంలోనూ తిరుగుబాటు చేస్తాడు, ప్రతి విషయంలోనూ కూడా తిరుగుబాటు చేస్తాడు. వీడి యొక్క ఆలోచన కానీ వీడి యొక్క నడవడి కానీ ఎప్పుడూ కూడా మంచిగా లేదు. అందుచేత దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గుడు అని చెప్పాలి. అతన్ని దుర్మార్గమైన క్రియలు మాత్రమే చేస్తాడు. ఇంకా వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే తిరుగుబాటు చేస్తాడు, అందరి మీద తిరుగుబాటు చేస్తాడు. ఎప్పుడు ప్రజలతో సమాధానంగా ఉండడు, ఎప్పుడు నెమ్మది కలిగి ఉండడు. వీడు ఎప్పుడు చూసినా మంచిని చూసి ఒక మాటలో చెప్పాలంటే ఓర్చుకోలేడు. మంచిని చూసి ఓర్చుకోలేని యొక్క పరిస్థితుల్లో ఉంటాడు ఈ వ్యక్తి. ఎవరితను? తిరుగుబాటు చేయగలిగిన వ్యక్తి. అంటే ఏ విషయం చూసినా తిరుగుబాటు. ఒకవేళ ఏదైనా మంచిగా జరుగుతుందనుకోండి, ఆ మంచిగా జరుగుతున్న ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా ఎలా పాడు చేయాలి, లేక ఒక మీటింగ్ని ఎలా పాడు చేయాలి, ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలు ఎలా పాడు చేయాలన్న ఆలోచన ఉంటుంది ఇతనిలో. ఎప్పుడు చూసినా దుర్మార్గుడికి ఎప్పుడూ కూడా దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయి. అంటే ఏంటి? ఇది వద్దులే, ఇది జరగదులే, ఇది జరిగించకూడదు అని ఎవరొకరిని ప్రేరేపింప చేస్తూ ఉంటాడు. అంటే ఇతని యొక్క వ్యక్తి యొక్క లక్షణం వాక్యం చెప్తుంది, తిరుగుబాటు చేయవాడు. ఎప్పుడు చూసినా కీడే చేయడానికే కోరతాడు. ఎన్నడూ కూడా మంచి చేద్దామన్న ఆలోచన అతనిలో ఉండదు. ఇతను ఎప్పుడు కూడా ఈ కీడు చేయు వారందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. మీకు అర్థం అవ్వాలి, ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ తిరుగుబాటు జరుగుతుందని అనుకుంటే అక్కడ ఆల్రెడీ కీడు చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడిలో అపవాది చాలా చెలరేగిపోతున్నాడు, లేక పెచ్చిరేగిపోతున్నాడు. అలాంటి అపవాది క్రియలకు వాడు చాలా లోనైపోయి ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా తిరుగుబాటు చేస్తాడో తెలియదు, గందరగోళం చేసేస్తాడు. పరిస్థితులన్నీ కూడా చాలా చిన్నాభిన్నం చేసి పడేస్తాడు. ప్రశాంతత లేకుండా చేసేసినట్టుగా వాడి యొక్క జీవితం అలా ఉంటుంది. వాడు ఎప్పుడు చూసినా ఏమైనా మంచి చేయడానికి ఆలోచన ఉందా అంటే లేదు. వాడి ఆలోచన ఎలాగుంది? తిరుగుబాటు చేసే స్వభావం. ఇలాంటి వ్యక్తులు మనకు చాలా చోట్ల కనబడుతూ ఉంటారు. తిరుగుబాటు చేయి చోట చాలా విషయాల్లో వాడు తిరుగుబాటు చేసి మంచిని చెడగొట్టే లక్షణాలు వాడిలో ఉంటాయి. మూడవ మాట మనం చూసినట్లయితే, మనం తిరుగుబాటు చేసేవాడిని గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరుగుబాటు కూడా ఒక కీడుతో సమానం. అది మనుషులకు అపకారంతో సమానం, మనుషులను బాధ పెట్టుటతో సమానం, మనుషులను చాలా నిరాశ చేసే పరిస్థితి కలిగి ఉంటాడు. అలాంటి స్వభావం ఉన్నవారు ఖచ్చితంగా మార్పు చెందాలి. దేవుడు సమయం ఇచ్చాడు. ఒకవేళ నీ మట్టుకు నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావేమో, అది తప్పు. నీ మట్టుకు నువ్వు ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. దేవుని వాక్యంలో నుంచి చూడాలి మనం ఎంత కరెక్టో. వాక్యం చెప్తుంది, నువ్వు తిరుగుబాటు చేసేవేమో ఎప్పుడైనా నీ మీద, ఒకవేళ ఎవరి మీద అయినా తిరుగుబాటు చేసేవేమో, లేక నీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవేమో, నీ ఇరుగు పొరుగు వారి మీద తిరుగుబాటు చేసేవేమో, లేక సంఘం మీద తిరుగుబాటు చేసేవేమో, దైవజనుడి మీద తిరుగుబాటు చేసేవేమో, లేక మంచిగా బ్రతికే వారి మీద తిరుగుబాటు చేసేవేమో, నీతివంతుల మీద తిరుగుబాటు చేసేవేమో. ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు నీ కోసమే, ఈ వాక్యం నీ కోసమే. నువ్వు ఖచ్చితంగా మార్పు చెందాలని, మంచివాడిగా మారాలని, తిరుగుబాటు లక్షణాల్లో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు ఈరోజు మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. మూడో మాట మనకి ఇలా చలవిస్తుంది, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరతాడు. వాడు కోరికంతా తిరుగుబాటు చేయడమే వాడి లక్షణం. ఒకటి మనం ఈరోజు మనం వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నాం, కీడు చేయగోరు వానికి కీడే తిరిగి వస్తుంది. రెండో మాట మనం నేర్చుకున్నాం, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడు. మూడో మాట మనం నేర్చుకున్నాం, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే వాడి యొక్క ఆలోచనలు కానీ, వాడి కోరికలు కానీ, వాడి యొక్క ప్రతి ఆలోచన, ప్రతి పరిస్థితి కూడా కీడు చేయాలని పరుగులెడతా ఉంటాడు. అయితే వాడు చేసే పని ఎలాంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డ,
ఎంత మాత్రం కూడా ఎక్కడున్నా తిరుగుబాటు చేసే స్వభావము అతనిలో లేక వానిలో ఉంటుంది. 4వ మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. ఏమని రాయబడిందో చూస్తే చూడండి. మరి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం నుంచి దేవుని వాక్యం ఇలా రాయబడింది. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఈ రోజున చూడండి, మనం ఏం కీడు చేసాంలే, ఎవరికి కీడు చేయలేదు అనుకుంటాం. మనము ఎవరికి కీడు చేసినా ఏమండి ఆ కీడు మన ఇంటి నుంచి పోదు, లేక నీ ఇంటి నుంచి పోదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి ఎంత మాత్రం కూడా కీడు తొలగిపోదు. మేలు చేసేవాడికి ఎందుకు కీడు చేయాలి నువ్వు? దానికి అర్థం ఏంటంటే, మేలు చేసేవారికి కీడు చేసిన వారు కీడు చేసిన వాని ఇంట నుండి కీడు తొలగిపోదని చెప్తుంది దేవుని వాక్యం. మేలు చేసేవారికి మేలే చేయాలి, కానీ కీడెందుకు చేయాలి? మేలు చేసేవారికి కీడు చేస్తే నీ ఇంట నుంచి ఎప్పుడు నీ ఎంత మాత్రం కూడా కీడు తొలగిపోదు. చేసిన అన్యాయం ఎంత మాత్రం కూడా తొలగిపోదు. నిన్నెంత మాత్రం కూడా అది తమురుతూనే ఉంటుంది. మనం మొన్న వారం నేర్చుకున్నాం కీడు పాపలను తరుమును అని. అలా నిన్ను తమురుతుంది. ఎందుకు కీడు చేయాలి? నీ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోవాలి. బ్రతుకు తెరువు నీకు బ్రతకటం రాకపోతే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు భయభక్తులు నేర్పుతాను అంటున్నాడు 34వ కీర్తనలో. మీరు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, బ్రతికినంతకాలం ఎంత మంచిగా బ్రతకాలో నేను నేర్పిస్తాను రండి అని దేవుడు చెబుతున్నాడు. మరి దేవుడు చెబుతున్న మాటలు నువ్వు ఆలకించి కీడు నుంచి తప్పించుకోవచ్చు కదా. కీడు నుంచి ఖచ్చితంగా తప్పించుకుంటే నువ్వు ఖచ్చితంగా నా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నీకు వస్తుంది. చూడండి, ఇక్కడ మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదట. మంచిగా ఉన్నవాడికి నువ్వు కీడు చేసేవనుకో, కీడు ఎలా తప్పించుకుంటావు? ఆ బాధ నుంచి ఎలా తప్పించబడతావు? ఆ అన్యాయం నుంచి ఎలా తప్పించబడతావు? ఈ ఆలోచన, కీడు చేసేవారికి వచ్చే ఆలోచన, ఈ 4వ ఆలోచన ఏంటంటే, మేలు చేసేవారు కూడా కీడే చేద్దాం అనుకుంటాడట. అలా కీడు చేసిన వ్యక్తికి వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఇంకేంటి? కీడు ఆల్రెడీ నీ ఇంటికి వచ్చి కూర్చుంది. నీ ఇంటికి వచ్చి కూర్చుంది ఆ కీడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, కీడు చేయడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కీడు చేసేవాడు ఎప్పుడు చేసే పని ఏంటంటే, ఎంత మాత్రం కూడా మేలు చేసేవాడు కూడా కీడే చేస్తాడు. కృతజ్ఞత అనేది ఉండదండి. ఎంత మేలు చేసినా కొందరికి కృతజ్ఞత ఉండదు. అప్పటికప్పుడే మేలు పొందుకుంటారు, తదుపరి మర్చిపోయి తిరుగుబాటు స్వభావం చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ జీవితంలో కూడా ఎంతోమందిని చూసి ఉంటారు. నా జీవితంలో కూడా ఎంతోమందిని నేను చూసి ఉన్నాను. కారణం ఏంటంటే, ఎంత మేలు చేసినా అది ఎంత మాత్రం కూడా గుర్తుంచుకోరు. తిరిగి మరలా మన మీదే కీడు తెస్తారు, లేక మనకే కీడు తెస్తారు. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాం. మనకు అనేక చోట్ల తారసపడతారు. లేకపోతే నీ జీవితంలో అనేక సార్లు నువ్వు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటావు. నేను కూడా అనేకమైన సందర్భాల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో చూడటం కూడా జరిగింది. దేవుని వాక్యం సత్యమైంది, దేవుని వాక్యము నిత్యమైంది, దేవుని వాక్యము నిరంతరం ఉండేది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే నిన్నెంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆయన నిన్ను తప్పించడానికి సమర్థుడిగా ఉన్నాడు. కీడు నుంచి దేవుడు ఖచ్చితంగా నిన్ను తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యములో నుండి మనం చూసినట్లయితే 4వ మాట చూసినట్లయితే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది చదువుకున్నాం కదా. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి నీ ఇంట నుండి. నువ్వు ఎక్కడో ఏదో ఊర్లోనో లేదా ఏదో సందర్భంలోనో ఏదో ప్రదేశంలోనో ఎక్కడో ఒక చోట ఏదో కీడు చేశానని నువ్వు అనుకుంటావు, ఎవరికీ తెలియదు అనుకుంటావు. అది నీ ఇంటికి వచ్చి ఉంది. నీ ఇంటి దగ్గర నుంచి అది ఎంత మాత్రం వెళ్ళిపోదు. నేను ప్రతిరోజు పలకరిస్తుంది, ప్రతిరోజు నీ గుర్తుకు వస్తుంది, ప్రతిరోజు నీ ఆలోచనలోకి వస్తుంది, ప్రతిరోజు నిన్ను వెంటాడుతుంది. అది తప్పించుకోవాలంటే ఎలాగా? దాన్ని తప్పించుకోగలవా? చూడండి, ఈ రోజున కరోనా వైరస్ గురించి మనం ఆలోచన చేస్తుంటే అది కనబడంది. ఎలా తప్పించుకోవడానికే లాక్డౌన్ పెట్టారు కనుకనే మనం ఇలాగా వాక్యం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాగా అంటే ఎవరింటి దగ్గర వారు వాక్యం వినవలసి వస్తుంది. కారణం ఏంటంటే, ఈ రోజున తప్పించుకోవాలన్నా చాలా కష్టమైపోతుంది. కారణం ఏంటంటే, తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం లాక్డౌన్. ఎవరింట్లో వాళ్ళే ఉండాలంటే
ఉండట్లేదు. కారణం ఏంటి? ఏదో వస్తువుకో ఏదో ఒక పరిస్థితుల్లోనో ఎక్కడికో చోటకి మనం వెళ్ళవలసి వస్తుంది, కానీ ఉండలేకపోతున్నారు. అలాగే అండి లోకంలో రకరకాలుగా ఈ కరోనా వైరస్ ప్రభావం అండి బారిన పడిపోయి చాలా కేసులు ఇప్పటికే పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా గమనించండి, గుర్తించండి, ప్రయాణాలు మానేసి ఇలాంటి కీడులోనికి లేక ఇలాంటి కరోనా వైరస్ ప్రభావంలోనికి ఎంతమాత్రం కూడా వెళ్లకుండా, అది మీ యొక్క జీవితానికి అంటించుకోకుండా దాని నుండి కాపాడబడాలని దేవుని కృపను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చెప్తుంది, మేలు చేసేవారి ఇంటికి కీడు చేసే అలవాటు ఉంటే అలాగే తొమ్మిది నీకు కనబడదది. నీకు కనబడకుండా నీ ఇంటికి వచ్చి నిన్ను ఎలాగైనా వేధిస్తూ ఉంటుంది. నీ జీవితంలో దాని నుండి నువ్వు తప్పించుకోలేవు. కీడు నీ ఇంటికి వచ్చి ఉంటుంది. వాక్యం చెప్తుంది 4వ మాట, మేలు చేసేవారికి ఒకవేళ ఇంతవరకు ఎవరికైనా మేలు చేసేవారికి కీడు చేసేవేమో, కీడు నుండి నువ్వు ఇదిగో ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో ఎవరికి కీడు చేసావో నీ జీవితంలో పశ్చాత్తాప్తుడివై లేక పశ్చాత్తాప్తురాలివై దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను ఈ కీడు చేసినని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోలు చేసుకుని క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఈ యొక్క లక్షణాలన్నీ కీడు చేసేవారి లక్షణాలు ఎలా ఉన్నాయి చూసారా అండి? కీడు ఎలాంటి లక్షణంలో ఉంది ఈరోజు నేర్చుకుంటున్న మనం ఈ యొక్క వాక్యంలో నుంచి మొదటి మాట మనం చూసినట్లయితే, కీడు చేయగోరు వానికి ఇంటికి లేక వానికి ఏమొస్తుందంటే కీడే వస్తుందని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు? పనికి మాలిన వాడు ఎప్పుడు చూసినా కీడే పైకెత్తుతాడు. అంటే వాడిలో ఏముంది? కీడు ఉంది. అంటే కీడే పైకెత్తుతాడు. ఎప్పుడు మంచి అనేది వాడి ఆలోచనలో ఉండదు. మూడో మాట ఏం చేస్తాడు? ఈ కీడు చేసేవాడు ఎప్పుడు చూసినా తిరుగుబాటు చేస్తాడు. దేవుని వాక్యంలో నుండి మనం చూసాం కదా, తిరుగుబాటు చేసే లక్షణం వాడిలో ఉంటుంది. 4వ మాట, మేలు చేసేవాడు కూడా ఈ కీడు చేసేవాడు ఎప్పుడు ఏమంటుందంటే కీడే చేస్తాడు. దేవుడు అంటున్నాడు, కీడు చేయకండి బాబు అంటున్నాడు. కీడు చేయటం మానేయండి అంటున్నాడు. కీడు చేయకుండా చూసుకోండి అంటున్నాడు. కీడు నుండి దూరంగా పారిపోండి అంటున్నాడు. కీడు చేయటం మానండి అన్నాడు. మరేం చేస్తున్నాం ఈ రోజున? కీడు చేయుచున్న నీ యొక్క బ్రతుకులో, కీడు చేయుచున్న నీ యొక్క స్థితి నుండి ఈరోజు విడుదల పొందాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొద్దకు వస్తే ఆయన నిన్ను కీడు చేయటం నుంచి తప్పించి మేలు చేసే వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు దేవుడు. వాక్యం చెప్తుంది, మేలు చేసేవారికి కూడా కీడే చేస్తాడని వాక్యం చెప్తుంది. ఇంకా మనం 5వ మాట చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనములో నుండి దేవుని వాక్యం ఇలా రాయబడింది. 5వ మాట చూసినట్లయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనములో నుండి మనం చూస్తే దేవుని వాక్యం ఇలా రాయబడింది. చదవండి ఒకసారి. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీడు చేయకండి అనే అంశం మీద ఈ యొక్క మాట మనం చూసినట్లయితే, 5వ మాట చూసినట్లయితే మరి చూడండి ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దు. అది ఈ కీడు చేసేవాడు ఏమనుకుంటాడట? కీడు చేయాలి, ఈడు నిద్రపోయినా కీడే చేద్దామనుకుంటాడు. ఎప్పుడు ఆడు ఆలోచనలో కూడా ఎందుకులే, మనం ఎందుకు చేయాలి, చేస్తే చేసేళ్ళే కీడు, మనం ఎందుకు చేయాలి అనుకోడట. మనం అలా ఉండకూడదు. కీడు చేసినా మేలే చేద్దాం. మేలు చేయుట ఖచ్చితంగా మనకు నేర్పించాడు దేవుడు. మేలే చేద్దాం, ఉపకారం చేద్దాం. అపకారం మనసులో తలంచుకొద్దు. అపకారం అనేది ఎంత మాత్రం కూడా ఆలోచనలో కూడా రానివ్వద్దు. కీడు అనేది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఇంతవరకు కీడులో ఉన్నవేమో చూడండి, వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోనవద్దని వాక్యం సెలవిస్తుంది. ఇలా చూస్తే 1వ సమూయేలు గ్రంథం చూస్తే 19వ అధ్యాయం 4వ వచనంలో సౌలుతో తన యొక్క కొడుకు యోనాతాను అంటున్నాడు తన తండ్రితో. ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదవండి వాక్యంలో నుండి మనం చూస్తే 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి ఇలా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు
విషయములో ఏ తప్పిదమును బహుమేలు చేసెను. వాక్యం చెప్తుంది, వాక్యంలోని సౌలు చాలా పగబట్టాడు. ఎవరి మీద అంటే దావీదు మీద. అలా పగబట్టినప్పుడు సొంత కొడుకు అంటున్నాడు, నాన్నగారు ఇదిగో దావీదు మీ విషయంలో ఏ తప్పు చేయనివాడు కదా అని చెప్పి అడుగుతుంటే నిజంగా ఎంత బాగుంటుందన్నమాట. ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు అతను కీడు చేస్తున్నావు, ఎందుకు దావీదుని తమురుతున్నావు, దావీదుకి ఎందుకు కీడు చేస్తున్నావు నాన్నగారు అంటే దావీదు సమాధానం చెప్పలేకపోతున్నాడు. అక్కడ చెప్తున్న మాట ఎలాగుందంటే ఇంకా నాకే తప్పు చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏ తప్పు చేయకపోయినా కీడు చేసే పరిస్థితి ఏర్పడింది అక్కడ. కారణం ఏంటంటే సౌలు దావీదును చంపాలనుకున్నాడు, అనగా కీడు చేయాలని ప్రతిరోజు తమురుతున్నాడు. కారణం ఏంటంటే దావీదు ఏం చేయడు తెలుసా, మంచి చేశాడు. ఏంటా మంచి అంటే చూడండి ఎంత గొప్ప మంచిగా అతను ఉన్నాడంటే చూడండి వాక్యం చూస్తే కీర్తనల గ్రంథం 35వ కీర్తన అండ్ చూడండి 35వ కీర్తన 12వ చరణం చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. కీర్తనల గ్రంథం 35వ కీర్తన, అదిగోనండి, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు దావీదు గారు అంటే భక్తుడు ఏం చేశాడు, సౌలుకి మేలే చేశాడు, కానీ ఏం చేశారు అంటున్నాడు, నాకు కీడు చేశారని చెప్తున్నాడు. కారణం మేలునకు ప్రతిగా కీడు చేసే వ్యక్తి. ఇంకొక మరి వాక్యం చూస్తే, ఇంకొక మాట చూస్తే 38వ కీర్తన చూడండి, 38వ కీర్తన 20వ వచనం కూడా చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. చదవండి. 38వ కీర్తన మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. ఏం చేస్తున్నారట, మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఎవరు, మేలు చేసేవారే నాకు కీడు చేస్తున్నారు. నేను ఎవరికైతే మేలు చేసానో వారే నాకేం చేస్తున్నారు, ప్రతిగా కీడు చేస్తున్నారు. మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. ఈ కీడు చేయొద్దని దేవుడు చెప్పే కొద్దీ ఇంకా కీడే చేస్తున్నారు తప్ప మేలు చేయని వారు ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి భక్తుడు ఎలా చెప్తున్నాడు. మరొక మాట చూసినట్లయితే చూడండి 109వ కీర్తన 5వ చరణం, 109వ కీర్తన 5వ చరణం కూడా దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. చదవండి ఒకసారి చూస్తే, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. చూసారా ప్రియులారా, చాలామంది ఇలాంటి మాటలు అంటారు, ఎంత మేలు చేశానండి బాబు, నాకు ఎంత కీడు చేశాడండి అతను, ఎంత మేలు చేశానండి నేను, ఆమె నా పక్షాన్ని ఎంత కీడు చేసిందండి, కొంచెం కూడా గుర్తు లేదా, కొంచెం కూడా కృతజ్ఞత లేదా, ఎంత మేలు చేసినా నాకు అపకారమే చేశాడు, లేక అపకారమే చేసిందామె, ఎంత కూడా మంచి లేదండి, ఎంత కూడా జ్ఞానోదయం కలగట్లేదని అంటారు. కానీ నువ్వెంత మేలు చేసినా కీడు చేసే ఉన్నారేమో, కానీ నువ్వెంత మాత్రం కూడా వారి పక్షాన నువ్వెప్పుడు కీడు చేయొద్దు, మేలునకు ప్రతిగా కీడు చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అని అంటే ఈ మానవుడు కీడు చేసే స్వభావం కలిగిన వాడు. మానవుని యొక్క మనస్తత్వం లేక మానవుని యొక్క తత్వం కీడు నుండే పరుగులెత్తేది, కీడు వైపే పరుగులెత్తేది. నువ్వు కీడు నుండి తప్పించుకోవాలంటే కీడు చేయటం మానేసి మేలును వెతకాలి, మేలు వైపు చూడాలని వాక్యం చెబుతుంది. చూడండి మరొక మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. చూడండి ఇంకొక మాట చూసినట్లయితే మనం మంచి చేయాలని చెబుతుంది, మేలు చేయాలని చెబుతుంది. లోకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో నుంచి మనం చూస్తే ఏం చేయాలి, మనం కీడుకు ప్రతిగా ఏం చేసాడంట, మేలునకు ప్రతిగా కీడుకు ప్రతి కీడు చేసిందని అనుకోకుండా మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా కీడు చేసినా మనం మేలే చేయాలంట. ఎంత మంచిగా దేవుని వాక్యంలో నుండి ఈ లోకాసు వార్త చూడండి 6వ అధ్యాయం 27వ వచనంలో నుండి దేవుని వాక్యంలో ప్రభువారు ఎలా చెప్తున్నాడు చూడండి. వినుచున్న మీతోనే నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులని ప్రేమించమని చెప్పాడు ఆయన. అంటే మనం చేసే పని ఏంటి,
అది క్రైస్తవుడు చేయగలిగిన పని ఏంటంటే శత్రువుని ప్రేమించాలి, ద్వేషం పెట్టుకోకూడదు, పగలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దు. ఓహో, శత్రువులే ఉన్నారేమో. బైబిల్ వాక్యం చెబుతుందండి, అసలు శత్రువులు మనకి ఎవరూ లేరు. ఒకే ఒక శత్రువాడు అపవాది, అంతేగాని ఇంకెవరు మనకి శత్రువులు లేరు. శత్రువును కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెబుతుంది. అలా ప్రేమించడండి యేసుప్రభువు వారు తీసుకొచ్చిన ఇలాంటి గొప్ప ప్రేమే ఈ ప్రపంచాన్ని జయించింది. దేవుని వాక్యము ఆయన ప్రేమతోనే ఈ లోకాన్ని జయించాడు. నిన్ను కూడా ఆయన ప్రేమతో నింపాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు విడిచిపెట్టాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కీడుని విడిచిపెట్టాలి, కీడు చేయటం మానేయాలి. శత్రువుకు నువ్వేం చేయాలట? మేలు చేయాలి. ఒకటే మాట చెప్తుంది అక్కడ, శత్రువునికి ఏం చేయాలంట? మేలు చేయుడి. 2, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి. ద్వేషిస్తారు, అవమానపరుస్తారు, ఏలన చేస్తారు, రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తారు. వారికి ఏం చేయాలి? నువ్వు మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. 3, మిమ్మును ఏంటండి? శపించు వారిని దీవించుడి. శపించు వారికి ఏం చేయాలంటే నువ్వు దీవెన వచనం పలకాలట. శపిస్తారు, నువ్వు అలాగైపోతావు, ఇలాగైపోతావు, అలా నాశనం చేయబడతావు, ఇలా నాశనం చేయబడతావు, నువ్వు అలాగైపోతావు అని రకరకాలుగా శపించేస్తారు. అండ్ భర్త భార్యని శపిస్తాడు, భార్య భర్తను శపిస్తాడు. అండ్ ఇలాగ ఇరుగు పొరుగు వారు శపించుకుంటారు, శత్రుత్వాలు ఉన్నప్పుడు శపించుకుంటారు, అన్యాయాలు చేసుకుంటారు. అండ్ తెలియకుండా ఒక్కొక్కసారి అలాగే శపించేసుకుంటారు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఈ రోజున అలా చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా మనకు ఉండాలి. ఎలాగనంటే ఒక ఆవిడ పాపం అండి తన పిల్లవాడిని పిలుస్తుంది, కుర్రవాడిని, తన కొడుకుని పిలుస్తుంది. అలా పిలుస్తూ ఉన్నప్పుడు 4 సార్లు పిలిచింది. ఒరే బాబు ఇలా రా అని 4 సార్లు పిలిచింది. 4 సార్లు పిలిచేసరికి ఆ అబ్బాయి ఆటల్లో పడిపోయి క్రికెట్ ఏదో ఆడుతున్నాడట. ఆ క్రికెట్ ఆటలో పడిపోయేసరికి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలను దీవించాలి. వారి చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, కొంచెం భయం చెప్పు, అంతేగాని వాళ్ళని శపించొద్దు. ఇలా శపించేస్తాం, నోరు ఉంది కదని, నాలుగు ఉంది కదని రకరకాలుగా శపించేస్తారు ఈ రోజున. అలా పాపం ఒక తల్లి అలాగే విసుగొచ్చేసి ఇంక రావట్లేదని చెప్పి విసుగొచ్చేసి ఏం చేసిందంటే ఆ తల్లి ఇలాగని చెప్పింది, అప్పుడే నిన్ను పుట్టుకలోనే చనిపోతే బాగుండు, నువ్వు అప్పుడే నాశనం అయిపోతే బాగుండు, ఈ యొక్క కుర్రోడు మాట అంటలేదు, వీడు నా మాట అంటలేదు, వీడు అలాగా నాశనం అయిపోతే బాగుండని ఒక మాట అనేసింది తీసుకొచ్చేసి. ఏమండి పాప అనాలని అనలేదా తల్లి, అలాగా బిడ్డ మాట అంటలేదని ఇలాగనేసింది. అనేగానే అప్పుడే చస్తే సరిపోను, వీడు చిన్నతనంలోనే చచ్చిపోతే సరిపోను అని చెప్పేసి అలా చాలా ఘాటుగా చాలా గట్టిగా అనేసింది. కారణం ఏంటి? ఈ అబ్బాయి మాట అంటలేదని. 4 సార్లు మాట పలకరించినా అండి, చెప్పినా, పిలిచినా రాలేదని ఏదో సావు మాట అనేసింది. అలాగనేసరికి ఆ అబ్బాయి పాపం అలాగే పరుగులు ఎడుతున్నాడు, క్రికెట్లో ఆడుతున్నాడు. అలా బాల్ కొట్టాడంట, మరొకడు బాల్ కొట్టాడు. వీడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బాల్ తీసేరానికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్తున్నాడు. అక్కడ సిమెంట్ రోడ్డు అడ్డం ఉంది. ఆ రోడ్డు మీద అలా దాటాలని అలా ఉతుకుతున్నాడు. వెంటనే రోడ్డు అంచు ఎర్జీ తగిలింది, తప్పమని కింద పడ్డాడు. పడిపోగానే ఆ సిమెంట్ రోడ్డు మీద వెల్లకిత్తలా పడ్డాడు. వెనకాల ఉన్న చిన్న మీద టప్పమని చితికిపోయింది. చూసారా? ఇలాగా నీకు తెలియకుండా ఎన్నోసార్లు కీడును ఉచ్చరించు మాటలు పలికేసి ఉంటావు. ఈరోజు ఈ వాక్యం విన్న నీవు ఖచ్చితంగా క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడు. ప్రియులారా, కీడు చేయటం మానమన్నాడు. నోటుతో కీడు చేయకూడదు, నాలుగుతో కీడు చేయకూడదు, చూపులతో కీడు చేయకూడదు, చేతులతో కీడు చేయకూడదు, పాదాలతో కీడు చేయకూడదని మనం మొన్నవారం కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు 2వ భాగంగా ఈ వాక్యం చెబుతున్నాను. దేవుడు మిమ్మలను మరి ఆ రీతిగా కీడు లేకుండా మేలు చేసేవారుగా మిమ్మల్ని దేవుడు నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. అక్కడ చూసినట్లయితే చెప్పించు వారిని కూడా నువ్వేం చేయాలట? మేలు చేయమన్నాడు. చెప్పిస్తారు, ఎన్నో రకరకాలుగా చెప్పిస్తారు. ఆ శాపం నీ మీదకి రాదు. చాలామంది అంటారు లోకంలో, నరుడు తనుచుకుంటే నల్లరాయి బద్దలద్దని. ఎలా బద్దలద్ది? మాట చెప్తే పగిలిపోదు. సుత్తు చానమిచ్చుకుని సుత్తుని చానమిచ్చుకుని పగల కొడితే పగులుతుంది ఆ నల్లరాయి, అంతేగాని నీ మాటకు పగిలిపోదు. అది
ఏం చెప్తుంది దేవుని వాక్యం? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలంతే. అంటే దేవుని బిడ్డ ఏది పలుకుతాడో అది ఖచ్చితంగా జరుగుద్దని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ రోజున నీ జీవితంలో ఎంతమందిని నువ్వు శపించావో నీ నాలుగు చేత, లేక ఎంతమంది నిన్ను శపించారో ఒకసారి ఆలోచన చేయండి. శపించినంత మాత్రాన నీకేమీ నష్టం కలగదు. ఏమండి, నిన్ను ఇబ్బంది పెట్టినంత మాత్రాన నీవేమీ పాడైపోవు. నిన్ను దూషించినంత మాత్రాన నీకేమీ నష్టం కలగదు. మానవుని యొక్క మాటలు కానీ మానవుని యొక్క ఆలోచనలు కానీ ఎంత మాత్రం కూడా నెరవేరవు. నువ్వు ఆల్రెడీ సర్వాన్ని సృష్టించిన దేవుని యొక్క చేతి క్రింద ఉన్నావు, ఆయన చేతిలో ఉన్నావు. అంచేత నీకు భయం ఏంటి? ఇంకా క్రీస్తును కలిగి ఉంటారు, లోకంలో ఉన్న కీడులకు భయపడిపోతారు. అంటే నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఇంకా కీడులోనే ఉన్నావు. దేవుని యందు ఉన్నానన్న పేరుంది కానీ ఇంకా లోకంలో ఆచారాలకు భయపడుతున్నావు. లోకంలో రకరకాల వింత ఆలోచనలు, ఇంత సమాచారాలు మనం విన్నప్పుడు అలాంటి వాటికి కూడా భయపడిపోతున్నావు. అలాగంటే నువ్వు ఇంకా దేవుని దగ్గర సరైన స్థిరత్వం లేకుండా ఉన్నావని అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడు? శత్రువుని ప్రేమించమన్నాడు. తర్వాత మిమ్మల్ని ద్వేషించే వారిని మేలు చేయమన్నాడు. తర్వాత మిమ్మల్ని శపించే వారిని దీవించమన్నాడు. చూసారా? మేలు చేయాలి, ప్రేమించాలి, దీవించాలి. 4వ మాట చెప్తున్నాడు, బాధించేవారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎంతోమంది బాధించేవారు నీ జీవితంలో మరి నీకు ఎన్నోసార్లు మరి కనబడి ఉంటారు, లేక తారసపడి ఉంటారు. అలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నోసార్లు బాధపడి ఉంటావు, చాలాసార్లు బాధపడి ఉంటావు. కానీ భయపడకు, నిరాశపడద్దు. ఏమన్నాడు ఇక్కడ? బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. దీని అంతటికీ కారణం ప్రార్థనే. ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభిస్తే నీ సమస్యలన్నీ ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. అంచేత ప్రార్థన చేయటం మానేస్తే ఏ సమస్య తీరదో. దేవుని యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మీరు నా దగ్గరికి రండి అని ప్రభు అంటున్నాడు. ఆయన దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. అందుచేత ఆయన దగ్గరకు వచ్చి నీ సమస్త కీడును యేసయ్యకి చెప్పు. ఈ రోజు నుంచి నువ్వు కీడు చేయటం మానే, శత్రువుని ప్రేమించే మనసు కలిగి ఉండు. లేక ఖచ్చితంగా శత్రువుని ప్రేమించే ఆలోచన నీకు ఉండాలి. నేను కీడు చేసిన వారికి కానీ అవమానపరిచే వారికి కానీ ఖచ్చితంగా మేలే చేయి. బాధించే వారి కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయి. ఇలా నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టక తన బిడ్డగా నిన్ను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. కీడు చేయటం మానేయాలి. ముందు నీ జీవితంలోనే కీడుని విడిచిపెట్టాలి. మేలు నీకు కలగాలన్నా, మేలుతో నింపబడాలన్నా, దేవుని యొక్క ప్రేమతో నింపబడాలన్నా కీడు చేయటం అనే దాని నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. అందుకన్నాడు, కీడు చేయటం మానివేయండి, లేక కీడు చేయకండి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే, మనం చూసినట్లయితే మరి ఈ మాటలో ఏం చెప్పాడు దేవుడు అంటే, ఏమని చెప్పాడు? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దన్నాడు. ఏంటి? మంచి ఏం చేయమన్నాడు? శత్రువుని ప్రేమించమన్నాడు. ద్వేషించే వారికి మేలు చేయమన్నాడు. తర్వాత బాధించే వారికి ప్రార్థన చేయమన్నాడు. బాధించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఇవన్నీ చేయమన్నాడు. ఇదేమన్నా తప్ప? ఇవేమన్నా చాలా బరువా? నీకు ప్రార్థన అనేది బరువా? ప్రార్థన చేయటం నేర్చుకో, మేలు చేయటం నేర్చుకో, కీడు నుండి తప్పించబడతావు. వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూసినట్లయితే, మరి పరలోక రాజ్యమందు మన ఫలం గొప్పదవుతుందంటే ఎలా చేస్తే, మన ఫలం గొప్పదవ్వాలంటే మనం మేలే చేయాలి. కీడు నుండి మనం తప్పించబడాలి. కీడు నుండి నువ్వు బయటికి రావాలి. కీడు చేయకుండా జాగ్రత్తగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. ఏమని రాయబడిందో మనం చూస్తే ఇలా రాయబడింది. చూడండి, మరొక మాట నేను మీకు చూపిస్తాను. మరొక మాట ఇర్మియా గ్రంథంలో నుండి దేవుని వాక్యంలో నుంచి మనం దేవుని వాక్యం చూస్తే దేవుని వాక్యం ఇలా రాయబడింది. ఏమన్నా చూడండి. ఈ లోకా సువార్తలో నుంచే మరలా 35వ వచనం చదవండి ఒకసారి.
35, 36 వచనాలు కూడా చదివితే ఎంత గొప్ప భాగ్యం మనకు కనబడుతుందంటే, అక్కడ ప్రేమించేవారు, శత్రువుని ప్రేమించేవారు అండ్ వారికి మేలు చేసేవారికి ఎలాంటి గొప్ప భాగ్యం ఉందో అక్కడ రాయబడింది. 35వ వచనం, 36వ వచనం, లోకాసు వార్త 6వ అధ్యాయం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. మన తండ్రి ఎవరట? కనికరము గల దేవుడు. అందుకే ఆయన కనికర సంపన్నుడు, ఆయన కరుణామయుడు, ఆయన కరుణించేవాడు, ఆయన కరుణ చూపేవాడు. అంచేత శత్రువుని ప్రేమించాలని చెప్పాడు. ఏమండి, నేను దేశించే వారికి మేలు చేయమని చెప్పాడు, మిమ్మల్ని బాధించే వారికి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే ఆయన ఎవరు? దేవుడు ఎవరంటే కనికరం కలిగిన వాడు, కరుణా సంపన్నుడు. ఆయన అంత కరుణ ఉంది అండ్ ఆయన్ని కొట్టేవారిని ప్రేమించాడు, దూషించేవారిని ప్రేమించాడు, అవమానపరిచేవారిని ప్రేమించాడు, ఏలన చేసేవారిని ప్రేమించాడు అండి, ముండ్ల కిరీటాన్ని పెట్టిన వారిని ప్రేమించాడు, సిలువకు మేకులతో సిలువకు కొట్టిన వారిని ఆయన ప్రేమించాడు. ఏమండి, చివరికి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో, అసలు నువ్వు అంతు చిక్కదు, నీకు అంతు పట్టదు, నీకు నీ బ్రతుకు దినములన్నీ కూడా ఎంతగా నువ్వు ప్రయత్నం చేసినా ఆయన ప్రేమ ఎంత ప్రేమో నీకు అంతు చెక్కదు. అంతగా ప్రేమించాడు ఆయన. ఇంత ప్రేమామయుడు అంటే ఆయన అంత కరుణా సంపన్నుడు. ఇంత కరుణా సంపన్నుడైన దేవునిని నువ్వు కలిగి ఉంటే కీడు విడిచిపెడతావు, కీడు నుండి తప్పించబడతావు. ఈ కరుణా సంపన్నుడు శత్రువుని ప్రేమించమన్నాడు, ఈ కరుణామయుడు ద్వేషించే వారికి మేలు చేయమన్నాడు. ఈ గొప్ప దేవుడు నీ జీవితంలో ఏం చేయమన్నాడు తెలుసా? బాధించే వారికి కూడా నిన్నేం చేయమన్నాడు? వారి కొరకు ప్రార్థనే చేయమన్నాడు తప్ప మరొక మాట అండి నిన్ను పగ తీర్చుకోమని కానీ లేదా ఇంకోటి చేయమని చెప్పలేదు. నువ్వు ప్రేమించి చూడు, వారు మారిపోతారని చెప్పాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి భోజనం పెట్టమన్నాడు. 23వ కీర్తనలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు అంటున్నాడు, నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. అంటే ఏంటి? దేవుని యొక్క ప్రేమ కలిగి ఉంటే శత్రువుల ఎదుట కూడా నీకు భోజనం దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకే నీ శత్రువు ఆకలిగొని నీ ఎడల నువ్వేం చేయాలి తెలుసా? వానికి భోజనం పెట్టాలి. ఒకవేళ దప్పిగొని నీ ఎడల అతనికి దాహం ఇస్తే అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావని సామెతల గ్రంథం చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని ప్రేమను గురించి బాగా తెలుసుకోవాలి. దేవుని ప్రేమను నేను గుర్తించాలి, దేవుని యొక్క కనికరాన్ని గుర్తించాలి. మన తండ్రి ఎవరంటే కనికర సంపన్నుడు. ఆయన కనికర అండి సంపన్నుడు, ఆయన కరుణామయుడు అండి, జాలి కలిగిన దేవుడు. అందుకే ఆయన ఏమన్నాడు? శత్రువుని కనికరించాలి. ఆయన కరుణించాడు కనుక మనం కూడా కరుణిస్తే ఏం పోద్దండి? ఆయన చేశాడు, మనం కూడా చెయ్యాలి. అందుకే ఒకవేళ నువ్వు చేయలేకపోతున్నావంటే కీడు మానలేదు, కీడు చేయటం మానలేదు, కీడు నుంచి బయటికి రాలేదు, కీడును విడిచి పెట్టలేదేమో ఆలోచన చేయి. మరొక మాట చూస్తే 36వ వచనం చదవండి ఒకసారి. 36వ వచనం కూడా చదివితే ఇలా రాయబడింది, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు, అది చూసారండి, మీరును కనికరము గలవారయుండి ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు, మన దేవుడు కనికర సంపన్నుడు. అంటే మానవాళికి అండి దొరికిన గొప్ప దేవుడు, మానవాళి కోసం ప్రాణం పెట్టిన దేవుడు కనికర పూర్ణుడు. ఆయన కనికర సంపన్నుడై ఉన్నట్లు మీరును అనికే మనగా మనం కూడా ఏమవ్వాలట? కనికర సంపన్నులుగా ఉండాలి, కనికరించాలి. మనం కూడా ద్వేషాలు చూపకూడదు, నీవు కూడా ద్వేషం చూపకూడదు. అండ్ ఒకరంటే పగ, ఒకరంటే ఇష్టంగా ఉండిపోతావు. ఎప్పుడు ఈ యొక్క ద్వేషాల నుంచి విడుదల పొందుతావు? ఎప్పుడు ద్వేషం నుంచి బయటకు వస్తావు? మన తండ్రి కనికర సంపన్నుడు. మనము కూడా కనికరముగా మారిపోవాలి, మనము కూడా కనికరము చూపాలి. తండ్రి ఎలాంటోడో బిడ్డ ఎలాంటోడో, తండ్రి ఎలాంటోడు అయితే బిడ్డ ఎలాంటోడు అంటారు కదా.
అలాగే మన తండ్రి గొప్పోడు, కనికరపూర్ణుడు. ఆయన మనం కూడా కనికరమే చూపాలి. ఆయన కనికరం చూపాడు, శత్రువు ఎడల కనికరం చూపాడు, లేక బాధించే వారి ఎడల కనికరం చూపాడు, ద్వేషించే వారి ఎడల కనికరం చూపాడు, కొట్టే వారి ఎడల కనికరం చూపాడు, నష్టపరిచే వారి ఎడల కనికరం చూపాడు, నిన్ను దుర్మార్గంగా దూషణ మాటలు పలికే వారి ఎడల కూడా ఆయన కనికరం చూపాడు. అండ్ మొండ్ల కిరీటాన్ని గుచ్చిన వారి ఎడల కనికరం చూపాడు, మేకులు కొట్టిన వారి ఎడల కనికరం చూపాడు, ఏమండి ఉమ్ములేసిన వారి ఎడల కనికరం చూపాడు, ఏమండి పిడుగుతులు గుద్దుని వారి ఎడల కనికరం చూపాడు. ఇంకా వీపు పైన ఆయన 39 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడగా నాగల చల్లవలే చేల్చబడిపోయినప్పుడు వారి మీద కనికరం చూపాడు. చివరికి అమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి నా కోసం ఏడకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పిన ఆ కనికర సంపన్నుడు. మరి ఎప్పుడు వస్తుంది ఈ కనికరం నీకు? క్రైస్తవుడు అయి ఉన్నావు, క్రైస్తవుడిలా నువ్వు బ్రతకాలి, క్రైస్తవుడిలా యేసులా బ్రతకాలి. యేసు లాంటి మాదిరి నీకు నాకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో మాదిరికరమైన జీవితం కావాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున కీడు చేయటం మానండి. కీడు నుండి నువ్వు ఎంత మాత్రం కూడా దూరంగా పారిపో. కీడు చేయటం ఎంత మాత్రం కూడా నీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. కీడు అనేది ఉండకూడదు, అపకారం అనేది ఉండకూడదు, శత్రుత్వం అనేది ఉండకూడదు, మంచితనమే ఉండాలి. శత్రువును కూడా ప్రేమించగలిగిన మంచి దేవుడు, కనికర సంపన్నుడు, గొప్ప దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరైనా ఉన్నారా లోకంలో? ఎక్కడైనా వెతకండి అండి. శత్రువుని ప్రేమించే వాళ్ళు ఉన్నారేమో? ఎక్కడైనా వెతకండి, ఎక్కడైనా వెతకండి. యేసు లాంటి దేవుడు మరెవరూ లేరు. యేసు లాంటి మహనీయుడు మరొకరు లేరు. యేసు లాంటి కనికర సంపన్నుడు మరొకరు లేరు. ఆయన యందు మనమున్నాం. అందుకే ఈ రోజున మనం కనికరిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, దయ చూపుతున్నాం. అంటే చాలామంది ఎడల ప్రేమే చూపుతున్నాం. ఎంతోమంది ఏలన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, అండ్ ఎన్నో రకరకాల అంటే ఇబ్బందులు పెట్టినా నువ్వు ప్రేమిస్తూనే ఉన్న కారణం మన తండ్రి కనికర సంపన్నుడు. మనము కూడా కనికర సంపన్నులుగానే లేక కనికరించే వారంగానే ఉండాలి. ఆయన చేసిందే మనమును చేయాలి. ఆయనకు వ్యతిరేకంగా ఏది చేయడానికి వీల్లేదు. ఏది వ్యతిరేకంగా ఉందంటే నువ్వు ఇంకా కీడు చేస్తున్నావేమో. కీడు నుండి నువ్వు బయటికి రావాలి. కీడు నుండి తప్పించే దేవుణ్ణి కలిగి మనం ఉన్నాం. ఆయన యొద్ద నువ్వు మరి ఉండాలి. నువ్వు మంచి చేయాలి, కీడు చేయడానికి వీల్లేదు. మరొక మాట మనం చూసినట్లయితే చూడండి, 11వ మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. ఇంకొక మాటతో మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఎలా చెప్తుంది? దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. అంటే కీడును విత్తువాడు కీడునే కోస్తాడని వాక్యం రాయబడింది. ఏటది? కీడును అంటే నువ్వు ఏ కీడునైతే విత్తుతున్నావో, లేక ఏ మొక్కనైతే నువ్వు విత్తావో, ఏ మొక్కనైతే నాటావో, ఆ మొక్క ఏ ఫలం పండాలో, ఏ పంట పండాలో, ఏ కాయ కాయాలో అదే కాయాలి. వేరే కాయ కాస్తే ఏమనుకుంటావు నువ్వు? ఇదేంటి ఇలా ఉందని చెప్పి ఆశ్చర్యపోతాం. అంచేత మన తండ్రి కనికర సంపన్నుడు. మనము కూడా కనికరం అనే పంట కొయ్యాలి, ప్రేమ అనే పంట కొయ్యాలి, దీవెననే పంట కొయ్యాలి. అండి శాపం అనేది ఉండటానికి లేదు. శాపములో ఉన్న నీ బ్రతుకును దేవుడు విడిపింప చేశాడు. శాపము నుండి దేవుడు నిన్ను తప్పించాడు. అయినా ఇంకా శాపములో కీడులో ఉన్నవేమో ఇక్కడ చెప్తుంది 11వ మాట. దౌష్ట్యమును అనగా కీడుని విత్తితే కీడనే పంటే కోస్తావు. నువ్వు ఏదైతే విత్తావో, ఏదైతే అన్నావో, ఏదైతే చెప్పావో, ఏదైతే ఆలోచన చేస్తున్నావో అదే నీ మీదకి వచ్చి పడద్దని వాక్యం సెలవిస్తుంది. అందుచేత ఎప్పుడు కీడును నువ్వు ఎంత మాత్రం కూడా తలంచొద్దు, ఆలోచన చేయొద్దు. కీడు నుండి ఖచ్చితంగా నువ్వు బయటికి రావాలి అంటే ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఆయన తప్పించడానికి సమర్థుడు. కీడు చేయటం మానేసి మేలు చేయటం నేర్చుకోమని వాక్యం సెలవిస్తుంది. వాక్యం చెప్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఈ దౌష్ట్యం గురించి మరి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 35వ వచనంలో రాయబడింది. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 1వ వచనంలో రాయబడింది. ఇలా మనం చూసినట్లయితే ఇలాగా కొన్ని వచనాలు మనం చూస్తే చాలా విషయాలు ఈ కీడు నిమిత్తం, కీడు విత్తుట అనే నిమిత్తం, వాటి నిమిత్తం అక్కడ రాయబడింది. దౌష్ట్యం అనేది మన జీవితాన్ని చాలా చిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి కీడు నుంచి నువ్వు తప్పించబడాలని
దేవుని వాక్యము మరి నీకు హెచ్చరిక చేస్తుంది. ఒక్క వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనము నుంచి ఈ కీడు గురించి, దౌష్ట్యము నుండి, దౌష్ట్యం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 32వ అధ్యాయం. అది కీడు చేసేవారు కాలు ఏం చేస్తుందంట, జారు కాలంలో ఉందట. జారు కాలంలో జారిపోద్దట. కీడు చేసే ప్రతి ఒక్కరూ కూడా వారి కాలంలో వాళ్ళు ఏమైపోతారంటే జారిపోతారు. అంటే వారు నష్టపోతారు. అంటే నువ్వు ఏదైతే విత్తావో దాని ద్వారా నువ్వేమైపోతావు అంటే నష్టపోతావు. నీ జీవితం ఎప్పుడు చూసినా నష్టంలోనే ఉంటుంది. నువ్వు ఏ పంట విత్తావో అదే పంటకు వస్తావు. మంచి అనే పంట విత్తావనుకో, నీకు నీ కుటుంబానికి ఎంత మంచి ఉంటుందండి, ఎంత మంచిగా బ్రతుకుతావో. అదే విషయంలో చెట్టు అనే పంట విత్తుకో, ఏమండి, నాశనం అనే పంట విత్తుకో, అబద్ధం అనే పంట విత్తుకో, అన్యాయం అనే పంట నీలో ఉండనివ్వకో, అండ్ అక్రమాలు అనేవి నీలో ఉండవకో, దౌష్ట్యం అనేది నీలో ఉండవకో, అపకారం అనేది నీలో ఉండవకో, కీడు అనేది నీలో ఉండవకో. అది అన్ని కీడుకు సంబంధించిన విషయాలే. ఏది విత్తావో అదే కోస్తావని వాక్యం సెలవిస్తుంది. విత్తిన పంట ఖచ్చితంగా కొయ్యాలి. అయితే నీ బ్రతుకు దినాల్లో నువ్వు మంచిగా బ్రతుకుతున్నావా, చెడుగా బ్రతుకుతున్నావా? చెడుగా బ్రతికావంటే చెడుగానే ఉంటుంది నీ లైఫ్ అంతా. అదే నీ చెడు బ్రతుకుని బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మానేయమని చెప్తున్నాడు. చెడును మానే. చెడు నుండి నువ్వు ఖచ్చితంగా దూరంగా పారిపో. చెడు అనేది నీ జీవితంలో ఉండటానికి వీలు లేదని బైబిల్ సెలవిస్తుంది. అంచేత చెడు చేయుచున్న నీ బ్రతుకును ఈరోజు మార్చుకోమని దేవుని వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేయబడుతుంది. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కీడు చేయటం మానే, మేలు చేయటం నేర్చుకో. చూస్తే 12వ మాట మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఇలా రాయబడింది. ఏం రాయబడిందంటే, కీడు చూడండి 24వ అధ్యాయం సామెతల గ్రంథం అండ్ 8వ వచనములో నుంచి మనం చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. కీడు చేయు పన్నాగములు పన్నువారికి తంటాలమారి అని పేరు పెట్టబడును. చాలమ్మా. కీడు చేసేవాడికి పేరు పెట్టింది దేవుని వాక్యం, లేక దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు. వాడి పేరు ఏటట? తంటాలమారి. మీరు ఎలాగైనా ఆలోచన చేయండి, దానికి ఎలాగైనా అర్థం చేసుకోండి. కానీ ఆయన తంటాలమారని పెట్టాడు. కీడు చేసేవాడికి పేరు ఏటట? తంటాలమారి. వాడు ఎప్పుడు చూసిన ఏం చేస్తారంట అని అంటే వాక్యం చెప్తుంది, కీడు చేయు పన్నాగాలు. ఏం చేద్దాం ఈరోజు? ఎవరికి కీడు చేద్దాం? ఎవరికి అన్యాయం చేద్దాం? ఎవరికి అక్రమాన్ని విత్తుదాం? ఎవరిని నాశనం చేద్దాం? ఎవరిని భక్తు నుండి తప్పించుదాం? ఎవరిని పాడు చేయడానికి పరుగులెత్తుదాం అన్న ఆలోచన వాళ్ళలో ఉంటుంది. వాడికి బైబిల్ గ్రంథం ఒక మంచి పేరు పెట్టింది. వాడి పేరు ఏంటంటే తంటాలమారి. ఈ తంటాలమారుడికి ఏంటి ఎంత చెప్పినా ఎండట, వీడు ఎండ. అందుకే వాడికి తంటాలమారని పెట్టాడు. దాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలంటే, వాడికి తంటాలమారనే మాటకు బాగా అర్థం చేసుకోవాలంటే గుంట నక్క. అది గుంట నక్క. ఎప్పుడు చూసినా గుంట నక్కలాగా చెప్తూ ఉంటాడు కౌరులు. ఎప్పుడు చూసినా గుంట నక్కలాగా గోతులు తీస్తూ ఉంటాడు. మంచిగా నటించడం మన దగ్గర మంచిగా నటించేసి ఏంటి మన వెనకవతలే గోతులు తీసేస్తూ ఉంటాడు. అంటే మనకి గోతులు తీస్తూ ఉంటాడు, మన దగ్గర అండి నటిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి అండి ఖచ్చితంగా తంటాలమారని పేరు పెట్టాడు. వాడు తీసుకున్న గోతులో ఖచ్చితంగా వాడు పడిపోతాడు. వాడు ఎందుకు తీసుకుంటున్నాడంటే మనకు తీయాలనుకుంటాడు, లేక నీకు తీయాలనుకుంటాడు. ఎప్పుడు నువ్వు పడవా గోతులో, నీకు తీసేవాడు ఒకడున్నాడు. వాడి పేరు గుంటనక్క, లేదా వాడి పేరు తంటాలమారి, వాడి పేరు కీడు చేసేవాడు, వాడు అబద్ధాన్ని జరిగించేవాడు, వాడు రకరకాల యోచనలు కలిగిన వ్యక్తి. వాడిని వాడిలో ఎప్పుడు చూసినా సైతానిక క్రియలే వాడిలో పనిచేస్తాయి. ఎప్పుడు చూసినా సాతాను వాడిని ఆవరించేసి ఉంది. అంచేత వాడు ఎప్పుడు చూసినా ఏం చేస్తారంటే కీడు చేయడానికి పరుగులెత్తుతాడు. మంచివాడిని ఎలా క్రోల తోయాలి, మంచివాడికి ఎలా కీడు చేయాలి, ఎలాగా ఈ మంచివాడిని నాశనం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడని వాక్యం చెబుతుంది.
కీడు చేయువాని అండి వాడు ఎప్పుడు చూసినా పన్నాగాలు అంటే ఏంటి, ప్లాన్లు వేస్తాడు, ఆలోచన చేస్తాడు. ఏం చేస్తే బాగుంటుంది, పలానా వ్యక్తి నాకు ఇదిగో ఇలా చేశాడు, వాడు నాకు మంచి చేశాడు, కానీ వాడు భూమి మీద ఉండటానికి వీల్లేదు, వాడికి ఎలాగైనా నేను కీడు చేయాలని ఆలోచన చేస్తూ పరుగులు ఎత్తుతాడు. ఆడు ఆలోచనలన్నీ కూడా కీడు చేయగలిగిన ఆలోచనలే. ఇవి నీకు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఇలాంటి కీడు నీలో ఉండడానికి వీలు లేదని చెప్తున్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో ఇలాగేదైనా ఒకవేళ ఆలోచనలో కీడు చేస్తున్నావేమో, ఒకవేళ నీ యొక్క తలంపుల్లో కీడు చేస్తున్నావేమో, ఒకవేళ కీడు చేసే గొప్ప మనిషి అని పేరు తెచ్చుకున్నావేమో, ఈరోజు దేవుని మాట వింటున్నావు. ఈ మాట విన్న నీవు దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి ఇదిగో కీడు చేయటం మానే. ఇంకో కీడు నుండి నువ్వు తప్పించబడు. కీడు నుండి తప్పించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున నువ్వు కీడుని తప్పించుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను కీడు చేశానని ఒకసారి చెప్పగలవా? అలా చెబితే ఇదిగో ఈరోజు గడిచిన వారం నుంచి ఇదిగో ఈ వారం వరకు మనల్ని కాపాడాడు. గడిచిన వారంలో మనం ఒక 5 మాటలు నేర్చుకున్నాం. ఈరోజు ఒక 7 మాటలు నేర్చుకున్నాం. 12 మాటలు కీడు చేయకండి అనే మాట నుంచి మనం అంశం నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఒకవేళ కీడు చేసే ఆలోచన నీకుందేమో, కీడు నుండి ఖచ్చితంగా నువ్వు కీడు చేయకుండా చూసుకోమని మొదటి మాట. రెండో మాట చెప్తున్నాడు, ప్రతి విధమైన కీడు నుండి నువ్వు దూరంగా పారిపోమని చెప్తున్నాడు. తర్వాత మూడో మాట ఎలా చెప్తున్నాడు, కీడు చేయటం మానేయమని చెప్తున్నాడు. నాలుగో మాట ఎలా చెప్తున్నాడు, కీడు చేయుటకు త్వరపడు పాదములు ఒకవేళ పరిగెడుతున్నాయేమో, పరిగెత్తనివ్వకుండా నువ్వు వాటిని జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క చిత్తములో నువ్వు ఉండాలి తప్ప ఆ పాదాలు పరిగెత్తడానికి, కీడుకి పరిగెత్తడానికి వీలు లేదని నాలుగో మాట చెప్తున్నాడు. ఐదో మాట చెప్తున్నాడు, కీడు చేయుట అంటే కీడు చేయగోరు వాని లేక కీడు చేయగోరు వానికి ఖచ్చితంగా కీడే తిరిగి వస్తుందని చెప్తున్నాడు. ఆరో మాట చెప్తుంది, కీడు పాపులను తరుమును అని చెప్తుంది. కీడు చేస్తే ఆ కీడు నిన్ను తరుముతుందని చెప్తుంది. ఏడో మాట అండి, పనికి మాలిన వాడు కీడునే త్రవ్వుతాడు. వాడు పని ఎప్పుడు కూడా కీడే త్రవ్వుతాడు అండి, వాడు అపకారాన్నే త్రవ్వుతాడు. ఎనిమిదవ మాట, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటికే పరుగులెత్తుతాడు. తొమ్మిదవ మాట, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఎంట నుండి కీడు తొలగిపోదు. ఒకవేళ కీడును తప్పించుకోవాలనుకుంటున్నావో, కీడులో ఇంకా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టమే. 10వ మాట చూసినట్లయితే, కీడుకు ప్రతి కీడు చేసేదనని నీ తలంపుల్లో, ఆలోచనలో, మనసులో, హృదయంలో కూడా రానివ్వద్దు. 11వ మాట, దౌష్ట్యము లేక కీడుని విత్తువాడు కీడునే పంటను కోయును లేక కీడునే కోస్తాడు. నువ్వు ఏదైతే అన్యాయం చేసావో అదే అన్యాయం నీ మీదకు వస్తుంది. ఎట్టి అన్యాయం చేసినా అది ఎలాంటిదైనా, అది ఎలాంటి కీడైనా, ఒకవేళ ఎవరినైనా మోసం చేసేవేమో నిన్ను మరొకరు మోసం చేస్తారు. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో తన సొంత అన్నగారిని, తండ్రిని మోసం చేసి అండి పారిపోయాడు యాకోబు. ఆ యాకోబుని తన మామ మోసం చేశాడు. ఇలాగే నీ జీవితంలో కీడులు సంభవిస్తాయి. అలాంటి కీడు నుంచి నువ్వు తప్పుకోవాలని ఈరోజు నీ కోసమే ఈ మాటలు దేవుడు ఇదిగో ఇలా హెచ్చరిక చేస్తుందేమో దేవుని వాక్యంలో నుంచి. సరాలోచన చేయి, తర్వాత వాక్యం సెలవిస్తుంది. చివరి మాట 12వ మాట, కీడు చేయు పన్నాగములు పన్నువానికి దేవుడు పేరు పెట్టాడు. వాడు తంటాల మారి లేక గుంట నక్కని లేక అండి చాలా కీడు చేసే అండి పరిస్థితులని లేక గుంటలు తవ్వేవాడని ఇవన్నీ నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో చేసేవేమో, ఇలాంటి కీడులు నీ జీవితంలో ఉన్నాయేమో, ఏ కీడు నిన్ను వెంటాడిందో ప్రభువా నన్ను క్షమించని ఒక్కసారి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా? కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభువా నాలో కీడు ఉంది, ఈ కీడు నుంచి నేను తప్పించుకొనడానికి నాకు ఈరోజు కొన్ని మాటలు మాకు అందించారు. కీడు చేయటం మానండి అని కొన్ని మాటలు మాకు అందించారు. మా జీవితంలో ఎంత మాత్రం కూడా కీడు చేయకుండా మా జీవితంలో తండ్రి కీడు నుంచి పారిపోయే పరిస్థితి, కీడు నుండి తప్పించుకునే పరిస్థితి నీవు మాత్రమే మాకు ఇవ్వగలవు. నీవు మాత్రమే మాకు చేయగలవు. నీవు మాత్రమే కీడు నుండి తప్పించగలవు. నాయన మా జీవితంలో కీడు ఉందేమో తీసివేయండి తండ్రి. ఎట్టి కీడు ఉన్నా, ఎటువంటి అపకారం ఉన్నా, ఎటువంటి హేయమైన క్రియలు ఉన్నా క్రియలు మంచి క్రియలుగా మార్చండి.
ఉపకార క్రియలుగా మార్చండి నాయనా. నువ్వు కనికర సంపన్నుడువు, మేము కనికరించేవారంగా, ప్రేమ చూపేవారంగా, దయ చూపేవారంగా నాయనా మేము కూడా బ్రతికేటట్టుగా కృప చూపండి, నడిచేటట్టుగా కృప చూపండి. మా బ్రతుకు దినములన్నీ కీడును విడిచిపెట్టి మేలు చేసేవారంగా మమ్మలను, మా కుటుంబాలను నాయనా, ఈ యొక్క మాటలు వినుచున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించి ఆశీర్వించి, కీడు నుండి తప్పించి, కీడుని విడిచిపెట్టి మేలు చేయుటకు ప్రతి ఒక్కరిని నడిపించమని, బలపరచమని నాయనా, ఈ మాటలను వీక్షించిన ప్రతి ఒక్కరికి నీ యొక్క నాయనా ఆశీర్వాదము, దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని. ఏ కీడులో ఉన్నారో ఆ కీడు నుండి బిడలకు నాయన విడుదల దయచేయండి. ఎన్నడూ ఎట్టి నాయన కీడు చేయకుండా, పాపము చేయకుండా, నాయన అపకారం చేయకుండా, అనాలోచన లేకుండా, దుర్మార్గతనం లేకుండా, దుష్టత్వం లేకుండా, అన్యాయం లేకుండా న్యాయమైన మార్గములో, నీ చిత్తములో, నీ మార్గములో నడిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాస సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ నిత్యము ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న బిడ్డలకును ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.